హలో ఫ్రెండ్స్, ఈ వారం ఓటీటీలో విడుదల అవుతున్న తాజా తెలుగు సినిమాలు ఏవో తెలుసుకోవాలా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్, వాటి స్టోరీ, ఎందుకు చూడాలి, అలాగే చిన్న రేటింగ్ కూడా చూసేద్దాం. మొదటిగా ఫంకీ సినిమా గురించి మాట్లాడుకుందాం. విశ్వక్ సేన్ మరియు కాయాడు లోహర్ నటించిన ఈ కామెడీ డ్రామా సినిమా మార్చి 13, 2026న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి రానుంది. ఒక యువ దర్శకుడు సినిమా తీయడానికి ప్రయత్నిస్తుంటే అతని జీవితంలో జరిగే విచిత్రమైన సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సినిమా ఇండస్ట్రీపై సాటారికల్ కామెడీగా ఈ మూవీ ఉండబోతుంది. కామెడీ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఇది మంచి ఎంటర్టైనర్. ఈ సినిమాకు మన రేటింగ్ 7/10. తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా. రవితేజ, ఆసికా రంగనాథ్ నటించిన ఈ ఫ్యామిలీ కామెడీ సినిమా మార్చి 13, 2026న జీ5లో స్ట్రీమింగ్కి రానుంది. ఒక వ్యక్తి జీవితంలో ఇద్దరు మహిళలు రావడంతో అతని జీవితంలో జరిగే ఫన్నీ మరియు ఎమోషనల్ సిట్యుయేషన్స్ చుట్టూ కథ తిరుగుతుంది. ఫ్యామిలీతో కలిసి చూసే లైట్ కామెడీ మూవీ కావాలంటే ఇది మంచి ఆప్షన్. ఈ సినిమాకు మన రేటింగ్ 6.5/10. ఇప్పుడు విత్ లవ్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ రొమాంటిక్ డ్రామా సినిమా మార్చి 6, 2026న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. పెళ్లి చేసుకునే ముందు ఒక జంట తమ గత ప్రేమ కథలు మరియు పాత క్రష్లను తిరిగి గుర్తు చేసుకుంటూ నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసుకునే ప్రయాణం ఈ సినిమా కథ. ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ కావాలంటే ఈ సినిమా మంచి ఎంపిక. ఈ సినిమాకు మన రేటింగ్ 7.5/10. తర్వాత డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు సినిమా. ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా మార్చి 7, 2026న ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఒక తండ్రి తన కూతురు అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన తర్వాత ఆమెను వెతికే ప్రయత్నంలో బయటపడే షాకింగ్ నిజాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సస్పెన్స్ మరియు థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఇది మంచి ఎంపిక. ఈ సినిమాకు మన రేటింగ్ 7/10. చివరిగా విక్రమ్ ఆన్ డ్యూటీ గురించి మాట్లాడుకుందాం. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా మార్చి 8, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి వచ్చింది. నిజాయితీగల ఒక అధికారి అవినీతి మరియు స్మగ్లింగ్కు సంబంధించిన కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటాడు. యాక్షన్ మరియు థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఇది బాగా నచ్చుతుంది. ఈ సినిమాకు మన రేటింగ్ 6.5/10. ఇవి ఈ వారం విడుదలైన ముఖ్యమైన తెలుగు ఓటీటీ సినిమాలు. మీకు ఈ లిస్ట్లో ఏ సినిమా చూడాలనిపించింది కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి వారానికి ఒకసారి వచ్చే ఓటీటీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.